సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం మూగజీవులను హింసించరాదు, ముఖ్యంగా కోడి పందెం నిషేధం. సోదరులారా, ఇస్లాం ధర్మం మానవ జీవన విధానాన్ని నేర్పిస్తుంది. మనిషి ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏది హలాల్, ఏది హరాం, ఏది పాపం, ఏది పుణ్యం, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది కట్టాలి, ఏది కట్టకూడదు, ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఇస్లాం ధర్మం ప్రతి విషయాన్ని కూడా మానవ జీవితానికి సంబంధించి నేర్పిస్తుంది. ఇస్లాం ధర్మం చెప్పినంతగా ఈ భూమండలం మీద మిగతా ఏ మతము కూడా మనిషికి ఏది మంచో ఏది చెడో ఏ ధర్మం కూడా నేర్పలేదు. ఇస్లాం ధర్మం ఒక్కటే మానవ మనుగడకు ఏది అవసరమో దాని గురించి చెప్పింది, ఏది అవసరం లేదో దాని గురించి నిషేధించింది. కావున సోదరులారా, కోడి పందెము నిషేధం అని చెప్పగానే చాలామంది ఈ మాట అడిగారు. మరి మీరు బక్రీద్కి ఒంటెలను కోస్తారు, పొట్టేళ్లను, గొర్రెలను, మేకలను కోస్తారు, మరి ఇది తప్పు కాదా అని అడిగారు. సోదరులారా, సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మనము తినటానికి మానవుల యొక్క ఆహార నిమిత్తము కొన్ని జంతువులను పుట్టించాడు. గొర్రెలను, మేకలను, ఒంటెలను, కోళ్లను, వీటిని మానవుడు ఆహారం కోసం తినడంలో తప్పే లేదు. కానీ పందెం పేరుతో ఆ మూగ జీవులను హింసించడం మాత్రం ముమ్మాటికి ఘోరమైనటువంటి పాపమే. చెప్పండి, మానవుడు తన ఆహారం నిమిత్తం ఒక కోడిని బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని చెప్పి కోసుకొని పద్ధతిగా వండుకొని తినడము, ఆ మూగజీవాలకు 2 కత్తులు కట్టి గంటల తరబడి అవి తన్నుకొని పేగులు మొత్తం బయటకు వచ్చేసి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ అవి ఆ విధమైనటువంటి వేదనకు గురవ్వడము 2 ఒకటేనా? మనిషి ఆహార నిమిత్తము పద్ధతిగా కోసుకొని తినడము, వాటి కత్తులు కట్టి పందెంలో దింపి గంటలు వాటిని హింసించడము 2 ఒకటేనా? ఏమాత్రం కూడా కాదు సోదరులారా. కానీ కొంతమంది ధర్మ జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు, మూర్ఖులు ఈ విధంగా అంటున్నారు. అదేమంటే, మరి కోడి పందెం హరామైతే మరి మీరు కోసుకొని తినడం హరాం కాదా అని అంటున్నారు. మనిషి ఆహార నిమిత్తం తినడము, పందెము 2 ఒకటి ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. సోదరులారా, ఇక్కడ మనము బాగా ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మన పైన అలాగే తోటి మానవుల పట్ల మనకు ఉన్నటువంటి హక్కులు కానీ, భార్య పిల్లల పట్ల హక్కులు కానీ, ఇరుగు పొరుగు వారి పట్ల హక్కులు కానీ, ఏ విధంగా మనకు హక్కులు ఉన్నాయో అదే విధంగా మూగ జీవాల పట్ల కూడా మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మూగ జీవాల పట్ల కూడా ఏ విధంగా వ్యవహరించాలో ప్రతి విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు బోధించి ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో కూడా జంతువుల గురించి చాలా చోట్ల చెప్పి ఉన్నాడు. సోదరులారా, ముఖ్యంగా ఈ కోడి పందెం అనేది ఏదైతే ఉందో ఇది జూదం సోదరులారా. ఏ విధంగా ఒక పేకాట జూదం అనబడుతుందో, ఇంకా అనేక పంద్యాలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా కోడి పందెము కూడా ఒక జూదమే. అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరా అల్ మాయిదా 90వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ఖమ్రు వల్ మైసిరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సుమ్ మిన్ అమిలి షైతాన్ ఫజ్తనిబూహు లఅల్లకుమ్ తుఫ్లిహూన్. ఓ విశ్వసించిన ప్రజలారా,
సారాయి, జూదము, బలిపీఠాల జోస్యం కోసం వాడబడే బాణాలు ఇవన్నీ పరమ జుగుప్సాకరమైనటువంటి శైతాను పనులు. కావున వీటికి మీరు దూరంగా ఉండండి. దూరంగా ఉంటే మీరు సాఫల్యం పొందుతారని అల్లా తెలియజేశాడు. ఏ విధంగా సారాయి అనేది హరామో అదే విధంగా జూదము కూడా హరామే సోదరులారా. ఈ జూదం ద్వారా ఒకడు బాగుపడతాడు, ఒకడు నష్టపోతాడు. ఈ జూదం ద్వారా ఇప్పటి వరకు ఫలానా వ్యక్తి జూదం ద్వారా బాగుపడ్డాడు అన్నట్టుగా మీరు ఎక్కడైనా చరిత్రలో విన్నారా? జూదం ద్వారా వాడు రోడ్డు పాలైపోయాడు, అప్పుల పాలైపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ జూదం ద్వారా వాడి సంసారమే నాశనం అయిపోయిందని విన్నారే కానీ జూదం ద్వారా ఫలానా వాడు బాగుపడ్డాడు అని మీరు ఎప్పుడైనా చరిత్రలో విన్నారా? లేదు. కావున ఈ కోడి పందాలలో కూడా ఏమిటంటే సోదరులారా, ఒక కోడి మీద ₹1,00,000, ఈ పక్క కోడి మీద ₹1,00,000 కట్టడంతో ఆ వచ్చినోడికేమో గెలిచినోడికి 2 లక్షలు వెళ్ళిపోతుంది, ఈడికేమో నష్టం. అంటే ఒకడు నష్టపోతాడు కంప్లీట్గా. అందుకే దీన్ని జూదం అని చెప్పడం జరిగింది సోదరులారా. కావున కోడి పందెం అనేది ముమ్మాటికి జూదమే. ఆ జూదం జోలికి వెళ్ళకూడదు సోదరులారా. ఇది ఏ మతానికి సంబంధించినటువంటి ఆచారము కాదు, ఏ మతానికి సంబంధించినటువంటి సాంప్రదాయం అంతకంటే కూడా కాదు సోదరులారా. ఈ యొక్క కోడి పందెం అనేది ఒక చెడ్డ పని. అంటే మనిషి తన సరదా కోసము, తన ఆనందం కోసము ఆ మూగ జీవాలకు కత్తులు కట్టి సరదా పడటం అనేది ఇది చాలా తప్పు సోదరులారా. ఎందుకంటే మన సంతోషము, మన ఆనందము వెతుక్కునే దాంట్లో ఇతరులు నష్టపోవటము, వేరే వారికి నష్టం జరగడం అనేది జరగకూడదు. కానీ ఇక్కడ మన సంతోషము, మన ఆనందం ఎందులో ఎత్తుక్కుంటున్నాము? వాటిని చంపటంలో, వాటిని హింసించడంలో, వాటిని వేధించడంలో ఎత్తుక్కుంటున్నాము. కావున ఈ కోడి పందెం అనేది ముమ్మాటికి కూడా హరాము సోదరులారా. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇలాంటి పనులన్నీ కూడా ఏమన్నాడు? ఇవన్నీ కూడా రిజ్సు మిన్ అమిలి షైతాన్, ఇవన్నీ కూడా శైతాను పనులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే ఈ కోడి పందాలకు వెళ్ళినటువంటి వాళ్ళు పోలీసులకు పట్టుబడటము, ఆ కేసులు కొట్టేపించుకోలేక కోర్టుల చుట్టూ తిరగడము, అలాగే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టుబడిన తర్వాత డబ్బులంతా కూడా వాళ్ళు లాక్కోవడము, పోలీస్ స్టేషన్లో దెబ్బలు తినడము, ఏంటి ఇదంతా? శైతాను పనులే కదా. అందుకే అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు, వీటిని వదిలిపెడితేనే మీరు సాఫల్యం పొందుతారు అంటున్నాడు అల్లాహ్. కావున ఈ సారాయి, అలాగే ఈ చీటులు, మట్కా వేయటము, ఇవన్నీ కూడా జూదానికి సంబంధించినటువంటి పనులే. ఇవి వదిలిపెడితే గనక అందులోనే మన మేలు ఉందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. సోదరులారా, ఈ జూదం అనేది ఒక వ్యసనం సోదరులారా. ఎందుకు ధర్మం దీన్ని నిషేధించింది? ఎందుకు ధర్మం దీన్ని, ఇస్లాం ధర్మం హరాం అని చెప్పిందంటే సోదరులారా, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, భార్య బిడ్డలు సైతము అనాథలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది, ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవైపు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజల్లో మార్పు అనేది రావడం లేదు సోదరులారా. ఎందుకంటే ఈ జూదం అనేది ఒక వ్యసనంలా మారిపోయింది సోదరులారా. అందుకే చూడండి, ప్రతి సంవత్సరం కూడా ఈ కోడి పందాల సమయంలో ఎన్నో కోళ్లు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, ఎంతోమందిని జైల్లో వేసి కొడుతూ ఉంటారు, డబ్బులు లక్షల డబ్బులంతా కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మానుతారా అంటే మానరు. ఎందుకు మానడం లేదంటే ఇది ఒక వ్యసనం అయిపోయింది సోదరులారా, ఇది ఒక అలవాటుగా మారిపోయింది సోదరులారా. కానీ ఈ శైతాన్ యొక్క అలవాటును మానుకోకపోతే ఖచ్చితంగా మనము నష్టపోవడం అనేది జరుగుతుంది సోదరులారా. ఏ రకమైనటువంటి పందెమైనా సరే, అది కోడి పందెం కానీ, గుర్రాల పందెం కానీ, ఒంటెల పందెం కానీ, పావురాల పందెం కానీ, కుక్కల పందెం కానీ, ఏ పందెమైనా సరే గెలుప ఓటమ అని డిసైడ్ చేసి డబ్బులు కాసి పందాలు కట్టేటటువంటిది ప్రతీదీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధంగానే చెప్పడం జరిగింది. అలాగే సునన్ అబుదావుద్లో తెలియజేయడం జరిగింది, దీని ద్వారా డబ్బులు వృధా, సమయం వృధా తప్ప ఎలాంటి లాభం కూడా ఇందులో లేదు. అలాగే సహీ ముస్లిం హదీస్లో చెప్పడం జరిగింది, జూదం ద్వారా వచ్చేటటువంటి ప్రతి సంపాదన, ప్రతి రూపాయి కూడా హరామే అవుతుంది. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోడి పందెంలో 5 లక్షలు గెలిచాడు, ఆ 5 లక్షల డబ్బులు అతనికి హరాం, తినకూడదు అతను. ఎందుకంటే అది అధర్మ సంపాదన, అది కష్టార్జితం ఏమీ కాదు, అది ధర్మ సంపాదన ఏమాత్రం కూడా కాదు. హరాం, అధర్మంగా, అన్యాయంగా వాడి పొట్ట కొట్టి లాక్కున్నది. అది నిజంగా చెప్పాలంటే వాడు అప్పుల పాలైపోయినటువంటి సంపాదన నీకు వచ్చింది అంతే. వాడు నష్టపోయాడు, ఆ నష్టపోయిన సంపాదన నీకు వచ్చింది.
దాని ద్వారా నువ్వు తినటం అనేది హరాం అని చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో తెలియజేశాడు, ఈ యొక్క జూదము, ఈ పనుల ద్వారా శైతాను మీ మధ్యన విరోధాలు సృష్టిస్తాడు, మీ మధ్యన గొడవలు అల్లర్లు సృష్టిస్తాడు అని చెప్పడం జరిగింది. వాస్తవమే. ఇప్పుడు ఈ జూదం అనేది ఎలాంటిదంటే సోదరులారా, గెలుపు ఓటములు ఏదైతే ఉంటాయో ఆ ఓడిపోయినటువంటి వాడు నీ మీద కక్ష కడతాడు, కోపం పెంచుకుంటాడు, పగను పెంచుకుంటాడు, నీతో మాట్లాడు, నీతో సంబంధం తెంచుకుంటాడు. నువ్వు అతనికి ఆ క్షణాన శత్రువు అయిపోవచ్చు సోదరులారా. ఎందుకు? ఈ గెలిచిన వాడు హేళన చేస్తాడు, గెలిచానన్న గర్వం అహంతో ఉంటాడు, ఆ పక్కవాడు బాధపడతాడు. అతను నష్టపోయినందుకు, అతను డబ్బు పోయినందుకు, నలుగురిలో అవమానం పాలైనందుకు అతను ఖచ్చితంగా నీకు శత్రువు అయిపోతాడు. అల్లాహు అక్బర్. అల్లాహ్ తాలా ఎందుకు చెప్తున్నాడండి? మనల్ని పుట్టించిన వానికి మన గురించి అన్నీ తెలుసు. అల్హమ్దులిల్లా. అందుకే అల్లాహ్ అంటున్నాడు, ఈ జూదం ద్వారా, వీటి ద్వారా మీ మధ్యన విరోధం పెరుగుతుంది, శత్రుత్వం పెరుగుతుంది, దీన్ని వదులుకోండి అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియచేశాడు. ఇంకా ఈ సారాయి జూదాల ద్వారా వాడు మీ మధ్యన విరోధాన్ని, ద్వేషాన్ని సృష్టించి అల్లాహ్ స్మరణ నుంచి, నమాజు నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచాలని కూడా కోరుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇకనైనా వాటిని మానుకోండి అని చెప్పడం జరిగింది. కావున సోదరులారా, ఈ జూదము, సారాయి అనేది పరమ జుగుప్సకరమైన కార్యం. సోదరులారా, ఇందులో మనం ఇంకొక మాట కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటంటే, కోడి పందాల సమయంలో ముస్లిములు ముఖ్యంగా కొంతమంది కోళ్ల పందాలలో పాల్గొంటూ ఉంటారు. ముస్లిములు ఈ కోళ్ల పందాల్లో పాల్గొంటారు. ఆ కోడి చచ్చిపోయే ముందర తీసుకెళ్లి బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని అక్కడ హలాల్ చేస్తూ ఉంటారు. ఎక్కడ? ఆ పందెం దగ్గర. అస్తగ్ఫిరుల్లా. ఆ కోడికి కత్తి కట్టి వాటిని హింసించి, దారుణంగా వాటిని వేధించి, అది పేగులు కూడా బయటకు వచ్చి తణుకులాడి చస్తూ ఉంటే ఆ సమయంలో ఆ వ్యక్తి హలాల్ చేస్తాడు దాన్ని. అసలు జూదమే అల్లాహ్ సుబ్హానహు తఆలా హరాం చేశాడు. అలాంటి స్థితిలో ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళి హలాల్ చేయటం జరుగుతూ ఉంది. సోదరులారా, ఇది ఘోరమైనటువంటి పాపం సోదరులారా. అసలు అల్లాహ్ నిషేధించినటువంటి జూదం దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు హలాల్ చేయడం ఏంటి? ఒకవేళ నిజంగా ఆ వ్యక్తికి ధర్మమే తెలిసి గనక ఉంటే కోడి పందెం జోలికి కూడా వెళ్ళడు సోదరులారా. కానీ మనం చూసాము, చాలా మంది ముస్లిములు ఆ కోడి పందెం దగ్గర ఆ కోళ్లు చచ్చిపోయే ముందర హలాల్ చేస్తూ ఉంటారు. ఇది తప్పు సోదరులారా. సోదరులారా, అలాగే ఆ కోళ్ల పందెం దగ్గర కూడా ఎంతోమంది అనేక రకాలుగా నష్టపోవడం కూడా జరుగుతుంది, మనం చూస్తున్నాం. ఆ కోళ్లను ఎత్తేటప్పుడు, వాటిని దించేటప్పుడు ఆ కత్తులు తగులుకొని మనుషుల యొక్క చేతులు నరాలు కట్టయిపోవడం, చేతులు కట్టయిపోవడం, వేర్లు కట్టయిపోవడము, ఎక్కడంటే అక్కడ తెలియకుండానే ప్రమాదవశాత్తు అనేక రకాలుగా గాయాలకు పాలు కావడము, ఇదంతా కూడా మనము ఎన్నో చోట్ల చూసి ఉన్నాం సోదరులారా. ఆ కోళ్లకు కట్టినటువంటి ఆ కత్తుల యొక్క గాయాలు ఎలా ఉంటాయంటే, ఇక అవి పూర్తిగా చాలా దారుణంగా ఆ గాయం అనేది ఇంకా కోలుకోలేడు ఆ వ్యక్తి. ఆ విధంగా అతనికి గాయాలు అవుతాయి అన్నమాట. సో కావున ఆ విధంగా కూడా ఎంతో మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా. ఆ పందాల దగ్గర ఎంతో మంది గాయాల పాలైపోయి ఇప్పటికి కూడా కాళ్ళు చేతులు కోలుకోలేనటువంటి వారు కూడా ఉన్నారు సోదరులారా. కావున ఈ విధంగా అనేక రకాలుగా నష్టంతో కూడుకున్నటువంటి ఈ యొక్క శైతాను పనిని మనం ఖచ్చితంగా వదిలిపెట్టాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది సోదరులారా. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. జాబిర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం సునన్ అబూ దావూద్ 5102వ హదీసులో తెలియజేయడం జరిగింది. కోడి పుంజును మీరు తిట్టకండి, ఎందుకంటే అది మిమ్మల్ని నమాజుకు లేపుతుంది అని చెప్పారన్నమాట. అంటే మీరు చూడండి, ఫజర్ నమాజు ముందర కరెక్ట్గా అజాన్ వచ్చే సమయానికి కోడి పుంజులు కూత వేస్తాయి. ఇది ఎందుకు కూత వేస్తాయనంటే కనుక అవి దైవ దూతలు, ఆకాశం నుంచి దిగి వచ్చేటటువంటి దైవ దూతలను అవి చూస్తూ ఉంటాయి, అందుకే అవి కూతలేస్తాయని చెప్పడం జరిగింది. కావున కోడి పుంజును తిట్టకండి అని చెప్పడం జరిగింది. మరి తిట్టేదానికి అనుమతి లేనప్పుడు వాటి కత్తులు కట్టి హింసించడం మాత్రం అనుమతి ఉందా? లేదు. కావున ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, కోడి పుంజు శుభ సూచకము, కాబట్టి దాన్ని మీరు తిట్టకండి అని అన్నారు. మరి తిట్టే అనుమతి లేనప్పుడు వాటిని పందెంలోకి దించి వాటిని నానా రకాలుగా హింసించి వాటి మీద పందాలు కాసి జూదంలోకి దించడము, ఇది పూర్తిగా నిషేధము సోదరులారా. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు,
బుఖారి 3303 హదీసులో అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారం కోడు పుంజు కూత ఎందుకేస్తుందంటే దైవ దూతల యొక్క రాకను చూసి అది కూతేస్తుంది మరియు మిమ్మల్ని నమాజుకు లేపుతుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, కోడిపుంజు అనేది అల్హమ్దులిల్లా అల్లాహ్ అనుగ్రహంతో అది మనల్ని ఆరాధనకు లేపేటటువంటి ఒక మంచి జీవి. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటిని మనకు ఆహార నిమిత్తం సృష్టించాడు. వాటిని సముచితమైన పద్ధతిలో హలాల్ చేసుకొని తినాలే తప్ప ఈ విధంగా పందాలకు వాడకూడదు సోదరులారా. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా మనకు అనుమతి ఇచ్చి ఉన్నాడో ఆ విధంగా మనం ఉపయోగించుకోవడంలో ఎలాంటి తప్పు, నింద, పాపం రాదు సోదరులారా. ఏదైతే అల్లాహ్ నిషేధించాడో వాటి విధంగా మనం ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా రేపు మనం అల్లాహ్ దగ్గర సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే సోదరులారా, సౌదీకి చెందినటువంటి ఉలమాలు 14 మంది ఉలమాల యొక్క కమిటీ ఒక మాట తీర్మానం చేసింది. అదేమిటంటే సోదరులారా, ఈ కోడి పందాలు, పేకాట, బుల్ ఫైట్ మరియు చదరంగం, పొట్టేళ్ల పందెము, ఎద్దుల ఫైటు, పావురాల యొక్క జూదము, గుర్రాల పందెము, ఒంటెల యొక్క పందెము, కుక్కల పోటీ, పరుగు పందాలు, ఇవన్నీ డబ్బు కట్టి చేసేటటువంటి ఏ రకమైనటువంటి జూదం కానీ ఇవన్నీ కూడా గునాయే కబీరా కిందికే వస్తాయి, పెద్ద పాపాల కిందికే వస్తాయి. డబ్బు కట్టి ప్రతి ఆడే గేమ్ ఏదైతే ఉందో అదంతా కూడా జూదం కిందికే వస్తుందని చెప్పడం జరిగింది. కావున ఇవన్నీ కూడా ఇస్లాంలో నిషేధించబడినటువంటి విషయాలు. సోదరులారా, ఈ మూగ జీవులను ఈ పందాలకు దించేటప్పుడు అవి కాళ్ళు పోగొట్టుకుంటాయి, అలాగే అవి రెక్కలు పోగొట్టుకుంటాయి, అలాగే అవి సగం ప్రాణంతో విలవిల్లాడిపోతూ ఉంటాయి. ఈ విధంగా హింసించి మనం సరదా పొందడము, ఈ విధంగా వాటిని హింసించి మనం డబ్బులు సంపాదించుకోవడము ఇది పూర్తిగా నిషేధం సోదరులారా. బుఖారి 3321 హదీసు అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం ప్రకారము ఒక కుక్కకు నీళ్లు త్రాపించినందుకు ఒక వ్యభిచారం చేసుకునేటువంటి ఒక వేశ్య స్వర్గానికి వెళ్ళింది అని చెప్పడం జరిగింది సోదరులారా. అంటే ఒక మూగ జీవి పట్ల ఉదార స్వభావంతో వ్యవహరించిన కారణంగా, ఆ యొక్క మూగ జీవికి దాహం తీర్చిన కారణంగా ఆ వ్యక్తి వ్యభిచారం చేసుకునే ఒక పాపాత్మురాలు స్వర్గానికి వెళ్ళినట్లుగా మనకు ఈ హదీసులో తెలుస్తుంది. మరి అలాగే బుఖారి 3318 హదీసులో ఇబ్న్ ఉమర్ రదియల్లాహు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక స్త్రీ ఏం చేసిందంటే పిల్లిని కట్టేసింది. ఆ పిల్లి క్రిములు కీటకాలు తిని ఏదైనా వేటాడటానికైనా వదిలిపెట్టిందా అంటే వదిలిపెట్టలేదు, ఎటూ వెళ్లకుండా బంధించేసింది. ఆ పిల్లి ఆకలితో చనిపోయింది. ఆ పిల్లి ఆకలితో అలమటించి చనిపోయిన కారణంగా ఆమె నరకానికి వెళ్ళిందని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే సోదరులారా, మూగ జీవాలకు తిండి పెట్టకపోయినా, అలాగే అవి ఆకలితో అలమటించి చనిపోయినా, వాటిని గాయాలు పాలు చేసి చంపేసినా, వాటిని హింసించినా కూడా రేపు మనకు కూడా నరకానికి వెళ్ళే గతి పడుతుంది సోదరులారా. కావున ఈ కోళ్ల పందాలు, ఈ ఎద్దుల పోటీలు, ఈ మేకపోతుల పోటీలు ఏవైతే ఉన్నాయో అవి గాయపడి అవి గనక ఇబ్బందికి గురైనట్లయితే, వాటిని హింసించినట్లయితే కనుక రేపు అల్లాహ్ దగ్గర మనం కూడా జవాబు చెప్పుకోవాలి. కావున మన సరదాల కోసము ఆ మూగ జీవులను హింసించడం అనేది ఇస్లాం ధర్మం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పక్షుల పట్ల, జీవుల పట్ల ఎంత ఉదార స్వభావంతో ఉండేవాళ్ళంటే అబూదావుద్ 5268 హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సన్నిధిలో ఒక విషయం జరిగింది. అదేమిటంటే ఒక వ్యక్తి పక్షిని మరి పిల్లలను రెండింటిని రుమాలలో చుట్టుకొని ప్రవక్త దగ్గరకు వచ్చారు. వస్తే అవేమిటని అడిగారు. ప్రవక్త, నేను దారిలో వస్తూ ఉంటే అలికిడయింది, ఏమిటి అని చూడగా గూడులో పక్షి పిల్లలు ఉన్నాయి. అయితే తల్లి వెంబడించింది, ఆ పిల్లలను వదిలిపెట్టేశాను. ఆ తల్లి పక్షి వచ్చి పిల్లల మీద వాలిపోయింది. రెండింటిని కలిపి నేను తీసుకొని వచ్చానన్నారు. వాస్తవానికి దాని పిల్లల్ని తీసుకొని వచ్చి దానికి నువ్వు బాధ కలిగించావు. ఆ పిల్లల్ని, ఆ పక్షిని తీసుకెళ్లి ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తీసుకెళ్లి పెట్టు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తికి వారించడం జరిగింది. కావున సోదరులారా, మనము ఇతర జీవుల పట్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ ఉదార స్వభావాన్ని నేర్పారో, ఏ మంచితనాన్ని, ప్రేమను మనకు నేర్పించారో ఆ విధంగా మనము ఖచ్చితంగా మసలుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. ఒకవేళ గనక మనము
ఈ విధంగా మనం అల్లా మనకు వాటిని ఏ విధంగానైతే వాడుకోమని ఇచ్చాడో ఆ విధంగా కాకుండా మరో పద్ధతిలో వాడినట్లయితే గనక అవి నష్టపోయినట్లయితే గనక రేపు ఖచ్చితంగా అల్లాహ్ దగ్గర ఆ జంతువులు ఆ పక్షులు మన మీద ఫిర్యాదు చేస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటి ఫిర్యాదును స్వీకరించి మనల్ని రేపు శిక్షించే పరిస్థితి వస్తుంది సోదరులారా. కావున ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. అలాగే బుఖారీ 2324వ హదీసు అబూ హురైరా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ఎద్దు మీద సవారీ చేశాడు. ఆ ఎద్దు అతనితో మాట్లాడింది. ఏమని? ఓ అల్లా దాసుడా, నేను సృష్టించబడింది సేద్యం చేయటానికే గాని సవారీ చేయడానికి కాదు. రేపు అల్లాహ్ దగ్గర నేను దీని గురించి నిలదీస్తానని చెప్పింది. ఈ మాట చెప్పగానే సహాబీలు అడిగారు, అల్లాహ్ యొక్క ప్రవక్త, ఎద్దు ఎక్కడైనా మాట్లాడుతుందా అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎద్దు మాట్లాడుతుంది. ఈ విషయాన్ని అబూబకర్, ఉమర్ కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కావున సోదరులారా, ఆ ఎద్దులు ఎందుకు సృష్టించబడ్డాయి? సేద్యం నిమిత్తం సృష్టించబడ్డాయి సోదరులారా. కానీ అతనేం చేశాడు? దాని మీద కూర్చొని సవారీ చేశాడు. అంటే అల్లా ఏ విధంగా ఉపయోగించుకోమన్నాడు ఆ విధంగా కాకుండా దానికి ఆపోజిట్ లో ఇతను మరో పద్ధతిలో ఉపయోగించినందుకు గాను రేపు అదేమంటుంది? తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర అతని మీద ఫిర్యాదు చేస్తుంది సోదరులారా. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కొన్ని పక్షుల్ని, కొన్ని జంతువుల్ని మనము తినటానికి ఆహార నిమిత్తం సృష్టించాడు. కానీ వాటితో మనం కత్తులు కట్టి పందాలు ఆడటము, వాటి మీద డబ్బులు కట్టి వాటిని హింసించడము, గాయాల పాలు చేయడము, ఇది ముమ్మాటికి నేరం సోదరులారా. ఇలాంటి వాటికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే సోదరులారా, ప్రళయ దినం రోజున ఒక కొమ్ములు లేనటువంటి మేక కూడా ఫిర్యాదు చేస్తుంది. సహీ ముస్లిం 2582వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, ఒక కొమ్ములు లేనటువంటి మేక అల్లాహ్ దర్బారులోకి వస్తుంది. వచ్చి అంటుంది, అల్లా, నాకు నువ్వు కొమ్ములు ఇవ్వలేదు, కానీ మరో మేక, కొమ్ములు ఉన్నటువంటి మేక నన్ను కుమ్మింది అని అల్లాహ్ దగ్గర చెప్పగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిద్దరి మధ్యన తీర్పు చేస్తాడు. ఆ రెండు మేకల మధ్యన దానికి కొమ్ములు లేకుండా చేసి దీన్ని కొమ్ములు పుట్టించి భూలోకంలో ఉన్నప్పుడు నిన్ను ఏ విధంగా కుమ్మిందో అదే విధంగా దానిపై నువ్వు ప్రతీకారం తీర్చుకోనని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయాన్ని చేస్తాడు, సమన్యాయం చేస్తాడు అనమాట. కావున ఒకసారి కుమ్మినందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ సమన్యాయం చేస్తున్నాడు, వాటి పట్ల ప్రతీకారం ఇప్పిస్తున్నాడు. మనం ఈ రోజు ఆ మూగ జీవాలకు కత్తులు కట్టి పేగులు తెగిపోయే విధంగా, కండరాలు తెగిపోయే విధంగా, రెక్కలు తునిగిపోయే విధంగా మనం ఈ రోజు వాటి మీద పందాలు కాసి మనం ఈరోజు సరదా పొందుతున్నామే. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాటి విషయంలో మనం ప్రశ్నించడా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు. కావున సోదరులారా, ఈ యొక్క పొట్టేళ్ల పందెము, కోళ్ల పందెము, ఈ పావురాల పందెము ఏదైతే ఉందో ఇవన్నీ కూడా జూదం కిందికి వస్తాయి. పరమ జుగుప్సాకరమైన శైతాను పనులు. వాటిని హింసించడం తప్ప వీటి ద్వారా ఎలాంటి లాభం లేదు సోదరులారా. కావున అలాంటి వాటికి మనము ఖచ్చితంగా దూరంగా ఉండాలి సోదరులారా. అలాగే ఈ పందాలు, ఈ జూదం అనేవి ఎలాంటి అంటే సోదరులారా, పూర్తిగా మనల్ని మనం నష్టపరుచుకోవడం. ఒకటి, డబ్బులు పోతుంది. రెండోది, వస్తువును కూడా కోల్పోతాము. అలాగే మన సమయం కూడా వృధా. ఇంకా ఏదైనా ప్రమాదాలు కూడా అక్కడ జరగవచ్చు. ఆ ప్రమాదాలు ఏంటి? కాళ్ళు చేతులు తెగవచ్చు, పోలీసులు రావచ్చు, పట్టుకొని వెళ్ళిపోవచ్చు, నీ డబ్బులు తీసుకోవచ్చు, ఇంకా నీ వస్తువును కూడా తీసుకెళ్ళిపోవచ్చు, పైగా నీ మీద కేసు కూడా పెట్టచ్చు. ఇది తనను తాను నాశనం చేసుకోవడం ఇది. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియపరుస్తున్నాడంటే సోదరులారా, వలా తుల్కు బి ఐదీకుం, మీ చేజేతులారా మిమ్మల్ని వినాశనం పాలు చేసుకోకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కావున సోదరులారా, ఇలాంటి నిషేధాలకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి. ఎందుకంటే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విషయాల జోలికైతే వెళ్ళొద్దు అంటున్నాడు ఆ విషయాల జోలికి పోతే ఏమవుద్ది అని వెళితే గనక దాని నష్టాన్ని మనం కళ్ళారా చూసుకుంటాము. దాని నష్టాన్ని ఖచ్చితంగా మనము కళ్ళారా చూసుకోవాల్సిందే సోదరులారా. పోయిన సంవత్సరమే మా ఊరి వాళ్ళ ఫోటోలు మొత్తం పేపర్లో వేశారు, ఈనాడు పేపర్కి వేశారు. కోడి పందెములు దొరికిన వాళ్ళందరూ. ఎంత అవమానం, ఎంత అవమానం ఇదంతా. కావున సోదరులారా, 5,000 6,000 పెట్టి కోళ్ళు కొన్నారు, కోళ్లను తీసుకెళ్ళిపోయారు. డబ్బులు దాదాపు 5-6 లక్షల డబ్బులు దొరికింది, డబ్బులు తీసుకెళ్ళిపోయారు. మరియు కేసులు కూడా పడే వాళ్ళ మీద. ఆ కేసులో నుంచి బయటికి రావడానికి మళ్ళీ నానా తిప్పలు, డబ్బులు ఖర్చులు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నిషేధాల జోలికి వెళ్ళొద్దు అని అంటున్నాడు.
కావున సోదరులారా, అలాంటి నిషేధాల జోలికి మనం తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేటినైతే హరాంగా నిషేధించాడో వాటన్నిటి జోలికి వెళ్లకుండా అల్లాహ్కు మరియు ప్రవక్తకు విధేయత చూపే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక.